యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాహ్నపు మండుటెండలో మనందరి కొరకు బలి అయితూ ఆయన తన యొక్క శరీరాన్ని అయితేనేమి, తనకు కలిగినటువంటి గాయాలను అయితేనేమి, తను ఏ స్థితిలో ఉన్నానో కూడా తెలిసి కూడా మనందరి కొరకు, ఈ ప్రపంచ మానవాళి అందరి కొరకు ఒక 7 మాటలు ఆయన పలికి ఈ సృష్టి యావత్తు ఈ మాటల మీద నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు చక్కగా ఉంటారని మనకు తెలియజేశారు. మొట్టమొదటి మాట ఏంటండి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుము. క్షమాపణ కేక. ఇతరులను ఏ విధంగా క్షమించాలి, ఇతరులను క్షమించినప్పుడు మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడని మాట్లాడాడు, ఇతరుల గురించి మాట్లాడాడు. రెండవదిగా రక్షణ కేక. నీవు నిశ్చయముగా నాతో కూడా పరదైసులో ఉండు అని ఇతరులను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని ఒక అథారిటీ నాకు ఉంది, ఇతరులను రక్షించడానికి, మానవులను రక్షించడానికి అథారిటీ నా దగ్గర ఉంది అని తెలియపరచుటకు ఆ రక్షణ కేక కూడా ఇతరులను గురించి మాట్లాడాడు. మూడవదిగా ఆదరణ కేక. తన తల్లిని గూర్చి, ఈ ప్రపంచంలో కుటుంబం యొక్క వ్యవస్థ గురించి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పిల్లలు ఏ విధంగా వారిని చూసుకోవాలని ఒక బాధ్యతను గుర్తు చేస్తూ మాట్లాడినటువంటి మాట. 2 మాటలు మూడు మాటలు కూడా ఇతరులను గురించి మాట్లాడితే, 4వ మాట తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 45వ వచనము 46వ వచనంలో మనం గమనించుకున్నట్టయితే, చిన్నపిల్లలను సైలెంట్ ఉండండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చాలండి, చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసుక్రీస్తు ప్రభులు వారు కేక వేస్తున్నాడు. ఇది ఎడబాటు కేక. ఎవరితో ఎడబాస్తున్నారు అంటే, ఎవరితో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎడబాటు కలిగింది అని మనం గమనించుకున్నట్టయితే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం అయితేనేమి, మరణం అయితేనేమి, పునరుత్థానం అయితేనేమి, ఈ 3 విషయాల గురించి కూడా అనేక మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ప్రచురించారు. ఆయన యొక్క జననం కూడా ఒక ప్రవచనమే. రెండవదిగా ఆయన మరణం గురించి కూడా ప్రవచనమే. 2026 సంవత్సరాల క్రితమే ఆయన పుడతాడని, ఒక కన్య మరియ గర్భమునందు ఆయన జన్మిస్తాడని, ప్రపంచ మానవాళి పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో మరణిస్తాడని, తిరిగి 3వ దినమున ప్రపంచ మానవాళి ప్రజలందరి కొరకు ఆయన తిరిగి లేస్తాడని ముందుగానే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మనము గమనించుకున్నట్టయితే 45వ వచనంలో మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నం ఎప్పుడన్నా కానీ చీకటి కమ్ముతుందా అండి? అసలు మిట్ట మధ్యాహ్నం ఎప్పుడే కానీ చీకటి కమ్మదు. ఎంత ఎండ ఉంటుందో అంటే సన్ను చాలా ప్రకాశిస్తూ ఉంటాడు, కానీ ఆ దేశం అంతటా చీకటి కమ్ముతుందంట. ఎందుకు ఆ చీకటి కమ్మింది మనం గమనించుకున్నట్టయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఆమోసు ప్రవక్త ముందుగానే ప్రవచించారు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఇక్కడ ఆమోసు ప్రవక్త గారు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టక ముందే ప్రవచించారనమాట ఆయన యొక్క మరణం గురించి. ఇంకా మనం గమనించుకున్నట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా మనం ధ్యానించినట్టయితే, ఆ 53వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణానికి సంబంధించిన
వాక్యాలే ఉన్నాయి. అవన్నీ ఒక ప్రవచనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరూపం లేకుండా, సొగసు లేకుండా, తృణీకరించిన వాడుగాను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యాధి గల వాడిగాను, ఇతరుల కొరకు మనుషులు ఎవరు చూడనొల్లని వానిగాను, నిశ్చయముగా మన రోగాలను భరించి ఆయన కలువరి శిలువలో మరణిస్తాడని ఆ యొక్క అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మరణాన్ని తెలియజేస్తుంది. ముందుగానే ఆయన మరణిస్తాడని యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తెలుసు. అసలు ఆయన ఈ లోకానికి వచ్చినదే అందుకు. కానీ ఇక్కడ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో యేసు ఏలి ఏలి లామా సబక్తాని అంటున్నాడు. ఇది గ్రీకు అరామిక్ భాష, లాటిన్ అరాబిక్ భాషలో ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టినావు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారినే దేవుడు కదా, కానీ ఎందుకు నా దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు? గమనించారు ఎప్పుడన్నా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుడు కదా, మరి తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? త్రియేక దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు పాత గ్రంథంలో యెహోవా దేవుడుగా ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువులుగా తాను పరిచయం చేసుకున్నాడు. తర్వాత అంతా ఆదరణకర్తగా ఇప్పటి వరకు కూడా నేటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళి నిమిత్తమై ప్రాణం పెట్టడానికి ఒక మానవుని శరీరం అవసరమై ఉన్నది. అందుకోసమని ఆయన కన్యమర్య గర్భమందు ఒక బాలునిగా జన్మించాడు. ఆ శరీరము అక్కడ చనిపోవాలంటే ఆయనలో నుంచి ఆ ప్రభావము బయటికి వెళ్ళిపోవాలి. ఆ ప్రభావము బయటికి వెళ్ళిపోయినప్పుడే ఆయన ఒక మానవునిగా మాత్రమే ఉంటాడనమాట. స్వస్థతలు చేస్తున్నప్పుడైతేనేమి, ఈ భూలోకంలో ఆయన నివసించినంత కాలము దేవుని యొక్క మహిమ, తండ్రి యొక్క మహిమ, తండ్రి తోడు ఆయనతో ఎల్లప్పుడూ ఉంది. కానీ కలువరి మరణానికి వచ్చేటప్పటికి 3 మాటలు పలుకుతున్నప్పుడు కూడా ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం తన మీదే ఉంది. కానీ 4వ మాటకు వచ్చేటప్పటికి ఆయన తండ్రితో సంబంధాన్ని కోల్పోయాడు. ఎడబాటు జరిగింది. తండ్రికి కుమారునికి ఎడబాటు జరిగినప్పుడు, ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయినప్పుడు నా దేవా అంటున్నాడు. అక్కడ 100% దేవుడుగా ఉన్నాడు అంతవరకు. ఈ 4వ మాటలోకి వచ్చినప్పుడు ఆయన ఒక మనుష్యునిగా మారిపోయినాడు. ప్రపంచ మానవాళి కొరకు ఒక పాపపు ముద్దలాగా మారిపోయినాడు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవునితో, నా దేవా నన్ను ఎందుకయ్యా చేయి విడిచిపెట్టినావు? ఇంతవరకు నాతోనే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టావంటే, ప్రపంచ మానవాళి రక్షణ నిమిత్తమే ఆయన యొక్క ప్రభావం ఆయన నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ప్రవచనం కూడా ఆది కాండంలోనే దేవుడు ప్రకటించేశాడు. చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. అది అని ఉన్న చోట పుట్నోట్లో ఏమని రాయబడి ఉందండి? ఆయన అని రాయబడింది. అది అని ఉన్న చోట పుట్నోట్లో ఏమని ఉంది? ఆయన అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎప్పుడైతే ఏదేను తోటలో ఆదాము హవ్వల దగ్గర దేవుడు సహవాసం చేస్తూ ఉన్నాడో, దేవునితో ఆదాము హవ్వలు నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిపోయిందో, ఆ పాపం ఎంటర్ అయిపోయినప్పుడే దేవుడు ప్రవచించేశాడు, నేను నిన్ను కొడతాను, నేను నిన్ను తల మీద కొడతాను అని. ఆ యొక్క ప్రవచనము నెరవేర్పుకై ఆయన మానవునిగా ఈ లోకానికి రావాల్సిన అవసరము వచ్చింది. ఆ తండ్రి ఏదేను తోటలో ఆదాముకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెంచివేశాడు సాతాను. కానీ తిరిగి కలపటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన వ్యక్తి రక్తం కారిస్తేనే ప్రపంచ మానవాళి అందరి పాపాలు పోతాయి. కాబట్టి ఆయన మానవునిగా రావాల్సి వచ్చింది. ఆ మానవుడు దేవుని మహిమతో ఉన్నాడు అనుకోండి, ప్రాణం పోతుందా?
దేవుని మహిమతో ఉంటే ఆయనలో ఉన్నటువంటి జీవం అలాగే ఉంటుంది. కాబట్టి ఆ దేవునితో ఎడబాటు జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవా నా దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇంకా కీర్తనల గ్రంథంలో కూడా దావీదు కూడా ముందే ప్రవచించాడు. 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించుకున్నట్టయితే, నా దేవా నా దేవా నీవు నన్నేల విననాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇక్కడ దావీదు కూడా ప్రవచిస్తూ ఉన్నాడనమాట ఆయన మరణం గురించి, ఆ యొక్క తండ్రితో కుమారునికి ఎడబాటును గురించి ప్రవచిస్తున్నాడు. నా దేవా నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఎప్పుడైతే ఏదైనా తోటలో ప్రవేశించినటువంటి ఆ పాపాన్ని కడిగివేయాలని, ప్రపంచ మానవాళ్ళందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు, తండ్రితో ఈ సహవాసం కోల్పోయినప్పుడే మనుషులందరికీ కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి అక్కడ ఎడబాటు కలగాల్సి వచ్చింది. ఎడబాటు అంటే అర్థము దూరము. ఎడబాటు అంటే అర్థం ఏంటండి? దూరము. చెప్పలేదు. ఎడబాటు అంటే అర్థం ఏంటి? దూరం. ఎవరితో దూరం జరిగింది అంటే తండ్రితో కుమారునికి మధ్య దూరము వచ్చింది. కాబట్టి నా దేవా అని ఇక్కడ దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించుకున్నట్టయితే ఆయన మనందరి పాపముల నిమిత్తమై పాపము ముద్దగా మార్చబడ్డాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఏ కపటము లేదు, ఏ పాపము లేదు. కానీ మనందరి పాపాల నిమిత్తము ఆయన తన మీద వేసుకున్నాడు. కాబట్టే మనందరికీ రక్షణ వచ్చింది, మనందరికీ పాప విముక్తి కలిగింది. మనం అందరము పుట్టుకతోనే పాపమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు నామమందలి, రక్షణ నామమందలి మనము విశ్వాసం ఉంచి బాప్తీసం ద్వారా ఆయనను నోటితో ఒప్పుకొని మనము నీళ్ళలో బాప్తీసం తీసుకున్నప్పుడు మనకు రక్షణ వచ్చింది. మనమందరం పుట్టుకలతోనే పాపము, మనందరినీ రక్షించడానికి. మనమే కాదు, ఈ సంఘంలో కూర్చున్న వారి కొరకు కాదు, క్రైస్తవుల కొరకు కాదు, కానీ ఆయన ప్రపంచ మానవాళి అందరి కొరకు రక్తం గార్చాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపుకున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం ఈనాడు? ఇతరుల గురించి పక్కన పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం? నిజమైన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు అని మనకందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన చూపుల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా మనము ఆయనకి మాదిరిగా జీవించలేదే. మనం ఏం చేస్తున్నాం? ఇంకా తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దుఃఖపరుస్తున్నాం. రోమా సైనికులంట, రోమా సామ్రాజ్యం వారు ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేశారు. కానీ మనము దినదినము రక్షింపబడినామని పేరుకు కానీ ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూనే ఆయన్ని ప్రతిరోజు సిలువ వేస్తున్నాం. ఒక్కసారి మాత్రమే వాళ్ళు సిలువ వేస్తే మనము ప్రతిరోజు సిలువ వేస్తూనే ఉన్నాం. వారికంటే తెలీదు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన వారి పాపముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరం పరిశుద్ధంగా జీవించాడు. ఇవన్నీ దేవుడు ఇవన్నీ మనము కొట్టకూడదు, తిట్టకూడదు, ఇవన్నీ సిలువకు అప్పగించకూడదని వారికి తెలీదు. కానీ మనకు తెలుసు కదండి. తెలుసా తెలీదా? ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు అయితేనేమి, ఎన్నో వర్తమానాల ద్వారా అయితేనేమి, ఎన్నెన్నో వాక్యాల ద్వారా అయితేనేమి మనము వింటూనే ఉన్నాం. కానీ మన అలవాట్లను మనము మార్చుకోవట్లేదు. ఆ విధంగా సాతాను మనల్ని మోసపుచ్చుతూనే ఉందన్నమాట. క్షమాపణ కేక గురించి విన్నాం, కానీ ఇతరులను మనము క్షమించలేం. రక్షణ కేక గురించి విన్నాం, ఇతరులకు రక్షణ సువార్తను అందించలేం. ఆదరణ కేక గురించి విన్నాం, మన తల్లిదండ్రుల్ని మనం పట్టించుకో. ఎడబాటు కేక, అయ్యో దేవుడు, తండ్రి అయిన దేవుడితో సంబంధాన్ని కోల్పోయాడు. ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కప్పిపెట్టి నాకు రక్షణ ఇచ్చాడు, తండ్రి అయిన దేవునితో నన్ను కలిపాడు, నన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని మనకి తెలిసినప్పటికీ కూడా మనము ఆ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం. సరే ప్రభా, ఈరోజు తప్పైపోయిందయ్యా, ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి నీ చర్చిలో ఉన్నాము, మరి నెక్స్ట్ సండే నేను రాలేను, నన్నేమనుకోవద్దు.
ఏమనుకోద్దండి అయ్యా, ముందుగానే పర్మిషన్ తీసుకుంటాం కదా దేవుని దగ్గర. దేవుడు ఎంతగా దుఃఖిస్తాడండి, దేవుడు ఎంతగా బాధపడతాడు. నేను ప్రపంచ మానవాళ్ళందరూ నా బిడ్డలని, నా యొక్క కుమారులు కుమార్తెలని నేను వీరందరి కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి వీరికి ఎంత సింపుల్ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ పదాజ్ఞలు పాటించాలంటే చాలా కష్టమా కాదండి? కష్టమా కాదా? చాలా కష్టం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నీ కుదించేశాడు అనమాట, చిన్నగా వేశాడు. ఎందుకంటే మనకు అంత ఓపిక అంత పేషెన్స్ లేదని ఆయనకి ఎప్పుడో తెలుసు. అందుకని కొత్త నిబంధన గ్రంథం మనలాంటి వారి కోసమే ఆయన రాపిచ్చాడు అనమాట తన ప్రవక్తల ద్వారా. కానీ మనం ఏం చేస్తున్నాం? బైబిల్ చదవాలంటే టైం ఉండదు, ప్రార్థన చేసుకోవాలంటే టైం ఉండదు, మందిరానికి రావాలంటే టైం ఉండదు. కానీ ప్రభా నీవేనయ్యా, ఈరోజు ఒక్కటే నేను రాలేకపోతున్నాను, నన్ను చూసుకో. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా, దయతో క్షమించు. ఆయన కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు కాబట్టి ఆయన క్షమించేస్తాడండి. కానీ మనం నమ్మకంగా ఉన్నామా? తండ్రితో యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకంగా జీవించాడు కాబట్టి ఆయన ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఒక మాదిరిగా ఉన్నాడు. మనము ఇతరులు, కనీసం మనం ప్రపంచంలో ఉన్న వారి కొరకు కాదు, మన ఇరిగింటి వారికో పొరుగింటి వారికో మన బంధువుల దగ్గరో మన యొక్క జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం పరిచయం చేస్తున్నామా? ఈనాడు ఈ అంత్య దినాల్లో ఏ విధంగా అయిపోయిందంటే, మనము సువార్త గుంపులుగా వెళ్ళి ప్రకటించాలంటే చాలా కష్టం అయిపోయింది. ఇతరులు కూడా ఒప్పుకోరు. కానీ మన యొక్క జీవితం వారికి లెసన్ కావాలా, మన జీవితము మన యొక్క ప్రవర్తన వారికి సువార్తలాగా మారిపోవాలి కదండి. ఈరోజు నుంచి, ఈ గుడ్ ఫ్రైడే నుంచి అన్న చాలా శుక్రవారాలు వచ్చాయి పోయాయి, చాలా గుడ్ ఫ్రైడేలు వచ్చాయి పోయాయి. ఇంకా రాబోయే దినాలన్నీ అపాయకరమైనటువంటి దినాలు అన్నమాట, అంత్యకరమైన దినాలు. అంత్య దినాల్లో మనం ఉన్నాం కదా. మనం ఇతరులకు రక్షణ సువార్తను ప్రకటించాలి. దేని ద్వారా ప్రకటించాలంటే మన ప్రవర్తన ద్వారానే ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరిగా ఉండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కదండి, ఆదరణకర్తను మన కొరకు పంపించి వెళ్ళిపోయాడా లేదా? ఆయన మాదిరికరంగా లేదు అనుకోండి, ఆ ఎడబాటు కేకలో ఎందుకయ్యా నీవు ఈ స్వస్థతలు జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు, దయాలను వెళ్ళగొడుతున్నప్పుడు, ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంతా నాతో ఉన్నావు అంటే, నాకు అప్పుడు కష్టం లేదు, నన్ను ఎవరు కొట్టలా, నాకు చేతుల్లో మేకులు లేవు, కాళ్ళకు మేకులు లేవు, తల మీద ముళ్ళ కిరీటం లేవు, అప్పుడంతా నా తోడున్నావు, ఇప్పుడు ఎందుకు నా తోడు లేవు నువ్వు అని ప్రశ్నించింటే మనం అందరం ఇక్కడ కూర్చొని ఆయన గురించి ధ్యానించుకునే వాళ్ళం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అది ఆయనకి ఇష్టమైపోయిందంట. అందుకోసమనే ఆయన తన యొక్క ఎడబాటు ద్వారా తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని ఎడం చేసుకున్నాడు. అంటే దూరం చేసుకోవడం ద్వారా మనందరినీ తండ్రితో దగ్గర చేశాడు ఆయన. మనందరికీ కూడా పరలోక రాజ్యానికి రావటానికి కారణమయ్యాడు ఆయన. ఈనాడు మనమేం చేస్తున్నాం? అంత ప్రాణత్యాగాన్ని చేసినటువంటి దేవుడు అంతగా గొప్పగా మన కొరకు బలియాగమైనటువంటి ఆ దేవునికి ప్రతిఫలంగా మనం ఏమిస్తున్నాం? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని ఈరోజు మాత్రమే తలపోసుకోవాలా? ఈరోజు మాత్రమే మనం తలపోసుకోవాలా? ప్రతిదినము ఎవ్రీ సెకండ్ నీవు నేను జీవించున్నామంటే ఈ లోకంలో అది ఆయన కృప మాత్రమే. ఆయన కల్వరి సిలువలో చేసిన త్యాగము ద్వారా మాత్రమే మనము ఈ లోకంలో జీవించున్నాం. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకు దాన్ని పరిచయం చేయాలి. స్వస్థతలు జరుగుతాయనో, నీ కష్టాలు పోతాయనో, తర్వాత నీ వ్యాధులు నయమవుతాయని చెప్పడం మంచిదే. కానీ ఆయన మీ అందరి కొరకు ప్రాణం పెట్టిన విషయము ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. దేని ద్వారా అంటే మన ప్రవర్తన ద్వారా తెలియపరచాలి. అది చేసినప్పుడు సమస్త మానవాళి కూడా ఆయనే దేవుడని నమ్ముతుంది. తద్వారా మనం కూడా, మనతో పాటి మన సహోదరులందరూ కూడా పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది. దేవుడు తన మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును ప్రభా, మీరు ఆ మధ్యాహ్నపు టెండలో ప్రభా నాయన 3 గంటల సమయంలో ప్రభా
ఏలి ఏలి లామా సబక్తాని అని నా తండ్రి మా కొరకు కేక వేసినందుకే నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రితో నాయన ప్రభా మీకున్నటువంటి సంబంధాన్ని వదులుకొని ప్రభా మా కొరకు మీరు బలిగా అర్పించబడ్డారు. అందును బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. మీరైతే నా తండ్రి ప్రభా కల్వరి శిలువలో మా కొరకు త్యాగం చేశారు, కానీ మేమైతే నా తండ్రి ప్రభా ఇంకా మీతో సహవాసం చేయకుండా, మీతో సన్నిహిత్యంగా ఉండకుండా ప్రభా, మీ చెంతకు చేరకుండా ఇన్ని రోజులు ప్రభా మేము దూరంగా జీవిస్తున్నామేమో. మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా ప్రభా నిన్ను దినదినము సిలువ వేస్తూ జీవిస్తున్నామేమో. దయతో క్షమిస్తూ రండి ప్రభా. ఇప్పటి నుంచైనా ప్రభా మేము నా తండ్రి ప్రభా మీ కొరకు జీవిస్తామని, మీకు మాదిరికరంగా జీవిస్తామని ప్రభా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభా మేమందరము నిశ్చయించుకుంటున్నాము ప్రభా. మీరే మాకు సహాయం చేస్తురమ్మని, మీ కృపను మా తోడుంచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.